ఇది అది ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వపు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు మేయర్ డిప్యూటీ మేయర్ గారి సహకారంతో ఈరోజు మా ఆధ్వర్యంలో మా ప్రజలు ఈరోజు వాటర్ ప్లాంట్ను ఆర్ఓ ప్లాంట్ను ప్రారంభింపజేసుకోవడం జరిగింది. గతంలో ఇక్కడ సబ్స్టేషన్ పనులకు వచ్చినప్పుడు ఇక్కడ ప్రాంతవాసులంతా కలిసి మాకు ఆర్ఓ ప్లాంట్ గతంలో శాంక్షన్ అయింది 10 ఏళ్ల క్రితం, కానీ అది నిరుపయోగంగా ఉంది. దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఆ ప్రయోజనాలు చేకూర్చాలంటే ఈ ప్లాంటుని శుద్ధి చేసి దీన్ని ప్రజల వినియోగార్థం చేయాలని చెప్పడం జరిగింది. దానికి మన ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను ఈ ఆర్ఓ ప్లాంట్ను ప్రజల వినియోగార్థం కొత్తగా చేపిస్తాను చెప్పడం జరిగింది. ఇది 10 ఏళ్ల క్రితం ఇన్స్టాలేషన్ చేసినా దానివల్ల ఏం ఉపయోగం లేకుండా పోయింది. ఇన్స్టాలేషన్ కాలేదు, ఎక్విప్మెంట్స్ అంతా తెచ్చిపెట్టిండ్రు, కొంత సామాన్ పోవడము, కొన్ని మిషన్లు 10 ఏళ్ళు అయినందుకు మిషన్లు పనిచేయకపోవడం, ఇవంతా గమనించి దీనికి అయ్యే ఖర్చు దీనికి అంతా కాంట్రాక్టర్తో మాట్లాడి మన మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ అంతా తెప్పించి ఈరోజు దీన్ని సుందరీకరణ చేసుకొని ప్రజల వినియోగార్థం ఈరోజు స్టార్ట్ చేసుకోవడానికి మన గౌరవ ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఈరోజు చేయడానికి వచ్చిండ్రు. 10 ఏండ్ల మా వల్ల కల ఈరోజు నెరవేరినందుకు ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేము కాంగ్రెస్ వెంటనే ఉంటాం, చేతు గుర్తుకే మేము ఓటేస్తామని వాళ్ళు తెలపడం జరిగింది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో ఇంకా ఎన్నో రకాల హామీలు మా ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. ఇది బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ డబల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించమని చెప్పడం జరిగింది. ఇటీవల నూతన 5 HP మోటార్ బోరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు అలాగే మేయర్ డిప్యూటీ మేయర్ గారు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంతంలో బోర్లు లేవు, ఇవంతా పేద ఏరియా కాబట్టి పేదవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి రెక్కాడితే రొక్కాడని పరిస్థితి. ఇక్కడ వీళ్ళ తాగునీటి వాడుకునే నీటి సమస్య చాలా ఉండేది. అయితే మిషన్ భగీరథ నీళ్లు వస్తే మళ్ళీ మిషన్ భగీరథ నీళ్ళు వచ్చే వరకే ఉంటుండే. బోర్లు 1, 2 ఉన్నా కూడా అవి చెడిపోతుండే. కానీ ఈ ప్రాంతానికి ఆ పైనుంచి నీళ్ళు రావడం వల్ల నీళ్లు తక్కువ వస్తుండే, పై ప్రాంతం వారికి కూడా సరిపోకుంటుండే. మైసమ్మ గుడి, బైండ్లగేరి అక్కడ వాళ్ళకి సరిపోకుండానే ఇప్పుడు ఈ నాగుల దగ్గర మనం ఈ నీటి సమస్య ఉందనా, మనము బోరు తాగునీరు రాకపోయినా మనం ఈ వాడుకోవడానికి బోర్ లేపిస్తే ఇక్కడ ప్రాంతం అంతా వాడుకునే నీటి సమస్య తీరిపోతుందని చెప్పిన వెంటనే మన ఎమ్మెల్యే గారు స్పందించి నూతన 5 HP బోర్ మోటార్ వేయించి ఆ కలెక్షన్ మిషన్ భగీరథ పైప్ లైన్లోకి ఇప్పించడం వల్ల ఇప్పుడు తాగునీటి లేకపోయినా ఈ వాడుకునే నీళ్లు రోజు వస్తున్నాయని ఇక్కడ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రెడ్డి గెలిచినాక మంచిగా తాగే నీళ్ళు చేసిండు. ఈ వాడకు తాగే నీళ్ళే లేకుండే, 20 ఏళ్ళ తాగే నీళ్ళు లేకుండే.
ఇప్పుడు ప్రభుత్వం మంచిగా నీళ్ళ బుగ్గ మంచిగా చేసిండు, బోర్ వేసిండు, ఎన్ని గల్లీకి మంచిగా మాత్రము నీళ్ళు ఇడిచిండు. ఇప్పుడు గెలిచిన ఆయన ఓడకు గెలిచిన ఆయన పేరు కూడా నిలుపుకునాలి, ఆయన పేరు పెట్టాలి, ఈయన పేరు పెట్టుకొని మంచిగా తాగే నీళ్ళు పెట్టుకునాలి.